హాయ్ అండి. ఇంకా జానకిని కిడ్నాప్ చేసినటువంటి డీసీపీ సందీప్ ఇంకా జానకిని ఎక్కడా కాకుండా హాసిని వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టేస్తాడు కదా. హాసిని జానకి గురించి ఇంకా హాస్పిటల్ కూడా మూత వేసేస్తుంది అనమాట. జానకి తిరిగి వచ్చేదాకా నేను హాస్పిటల్ తీయను, నేను డాక్టర్గా వర్క్ చేయను, నేను ముందు జానకి ఎక్కడున్నా జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పేసి హాస్పిటల్కి తాళం వేసేసి ఈ హాస్పిటల్ ఇన్ని రోజులు మూత వేస్తున్నాము, పలానా ప్లేస్లో చూపించుకోండి అనేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. ఆ విషయం సన్నీకి తెలిసిపోతుంది. అక్కడ జానకిని పెట్టాము అంటే ఊరంతా వెతుకుతారు, ప్రపంచమంతా వెతుకుతారు, కానీ హాస్పిటల్లో చూడరు కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంచేస్తారనమాట జానకిని. ఇంకా లాయర్ గంగాధరం గారు బాబీ ఒక ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు కదా. ఇంకా బాబీ అడుగుతూ ఉంటాడనమాట, లాయర్ గారు మీకు ఫ్యామిలీ లేదా, మీకు పిల్లలు ఎంతమంది, ఎందుకు మీరు ఎప్పుడు చూసినా దిగులుగా ఏదో ఆలోచిస్తూ మెత్తగా ఉంటారు, అసలు మీ లైఫ్లో ఏం జరిగిందో చెప్పండి సార్ అనేసి అనగానే నా లైఫ్లో ఏం జరిగిందో చెప్పాలా శివ అని చెప్పేసి ఇంక చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తన భార్య గురించి, కూతురు గురించి, తన భార్య ఎప్పుడు కూడా ఇతరుల మీద గొడవ పెట్టుకోవడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం గురించి అదంతా కూడా ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పి ఇంకా తన వల్లే నా కూతుర్ని నాకు దూరం చేసింది, నాకు ఉన్నటువంటి 50 ఎకరాలు కూడా నా కూతురు పేరు మీద రాస్తాను అంటే కాదు నా పేరు మీద రాయి, అప్పుడే నీ కూతుర్ని కలవటానికి రా అని చెప్పేసి మా ఇద్దరిని కొట్టేసి నా కూతుర్ని తన దగ్గరే పెట్టుకొని ఇంకా నన్ను నా కూతుర్ని కలవనీయకుండా చేస్తుంది అని చెప్పేసి పాపం భార్య గురించి, కూతురు పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఇంకా అక్కడ ఉన్నటువంటి మందంతా గటగట తాగేస్తూ ఇంకా వెంటనే అమ్మ పూర్ణిమ అని కూతురు పేరు కలవరిస్తూ బాబీ కాళ్ళ మీద పడిపోతాడనమాట. ఇంకా లాయర్ గారు బాబీ కాళ్ళ మీద అలాగే పడిపోయేలోపు గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు. హాసిని డాషు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శివ అనేసి అనగానే శివ జరిగింది చెప్తాడు. సరే సార్ని ముందు లోపలికి తీసుకువెళ్దాం పద అని చెప్పేసి గంగాధరం సార్ని ఇంకా బాబీ అలాగే డాషు హాసిని ముగ్గురు లేపి మెల్లగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళబోతూ ఉంటే వాళ్ళకి ఎదురుగానే జానకి ఉంటుంది కదా. హాస్పిటల్లో సందీప్ కిడ్నాప్ చేసి హాస్పిటల్లో పెట్టాడు అనుకున్నాం కదా, హాస్పిటల్లో నుంచి జానకికి వీళ్ళందరూ కనపడుతూ ఉంటారు. పాపం పిలవాలంటేనేమో నోటికి ప్లాస్టర్ వేసింది కదా, పిలవలేదు కాబట్టి పాపం సైగలతోటే అనేసి పాపం మూలుగుతూ ఉంటుంది. తను ఎక్కడో హాస్పిటల్లో మూలుగుతూ ఉంటే వీళ్ళకి ఇక్కడ వినపడదు కదా, వీళ్ళు అసలు హాస్పిటల్ వైపే చూడరు. జానకి మటుకు నేను ఇక్కడ ఉన్నా అన్నట్టుగా పాపము కుర్చీని కదులుతూ పాపం ఏదేదో సైకిల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ జానకిని ఎవరూ పట్టించుకోరు. ఇంకా ఆ లాయర్ గారిని తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళి పడుకోబెడతారనమాట. ఇంకా తెల్లారిపోతుంది. లాయర్ గారిని నిద్ర లేచే టయానికి ఇంకా మన బాబీ ఉన్నాడు కదా, కాఫీ కప్పుతోటి ప్రత్యక్షమైపోతాడనమాట. ఇదిగోండి సార్ కాఫీ తాగండి అనగానే థ్యాంక్ యూ శివ, పొద్దున్నే నాకు కాఫీ అందించినందుకు అని చెప్పేసి ఇంకా థ్యాంక్ యూ చెప్పేసి కాఫీ తాగుతూ ఇంకా నేను రాత్రి మందు బాగా ఎక్కువైంది కదా, నేనేమన్నా విసిగిచ్చానా శివ అనగానే లేదు సార్ మీరు నన్నేం విసిగించలేదు అనేసి శివ జవాబు చెప్తాడు. అప్పుడే లాయర్ గారు అంటూ ఉంటారు, నా కథ మీకు పూర్తిగా చెప్పానా కొంచెమే చెప్పానా అనేసి అనగానే కొంచెమే చెప్పారు సార్, నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతానేమో చెప్పండి సార్, నేను మీ విషయంలో హెల్ప్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను అనేసి అనగానే చూడు శివ నీ పని నువ్వు చూసుకో, ముందు మెయిన్గా జానకి ఎక్కడుందో మనం కనిపెట్టగలగాలి, తన ప్రాణాలకి అపాయం జరగకుండా చూసుకోవాలి, అంతేగాని నాదేముంది నా విషయం నేను చూసుకోగలను, కాబట్టి జానకి ఎక్కడున్నా సరే మనం ప్రాణాలతోటి జానకిని దక్కించుకోవాలి అంటే మనం ముందుగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనేసి మాట్లాడుకుంటూ ఉండేలోపే అప్పుడే అంటూ ఉంటాడనమాట బాబీ ఏం చేద్దామని ఇప్పుడు మనం చెప్పు అనేసి అనగానే ఇంకా గంగాధరం సార్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను డీసీపీని బెయిల్ ఇచ్చి తీసుకొని రావడానికి ఉద్దేశమే మన జానకి గురించి, ఎలాగైనా ఆ డీసీపీ అటు ఇటు తిరుగుతూ జానకి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జానకి ఎక్కడుందో మనకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే డీసీపీని ఫాలో అవుతాం కాబట్టి. కాకపోతే ఈ డీసీపీ చాలా తెలివిగలవాడు, ఎవరికి అనుమానం రాకుండా అసలు జానకిని ఎక్కడ పెట్టాడో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. అటు ఇటు వెళ్తూ ఉంటాడు. మనం జానకి అడ్రస్ కనుక్కోగలమని అంటూ ఉంటే అసలు ఆ డీసీపీ మనకి తెలియని అడ్రస్ గుండా వెళ్తున్నాడు, అసలు ఎప్పుడు కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు శివ, ఇప్పటి నుంచి ఒకటే చెప్పండి, ఎందుకంటే ఆ డీసీపీ మామూలు ప్లాన్గా కాదు, మనం చేసే ప్రతి ప్లాన్కి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ప్రతి అడుగులో మనం ఉండి వెనకాల మనం కనిపెట్టుకోగలగాలి. కాబట్టి నువ్వు హాసిని ఆ పని మీద ఉండండి,
వెళ్ళండి అని చెప్పేసి ఇంకా బాబీని హాసినిని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సన్నీ ఏముంది 24 గంటలు ఆ హాసిని గురించే కదా ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకా హాసిని గురించి అలా ఆలోచిస్తూ చక్కగా చేతిలో కాఫీ గ్లాస్ ఉంటే కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి స్వరం వస్తుందన్నమాట. స్వరం వచ్చి సందీప్ నేను నీతో మాట్లాడాలి అని, కానీ ఏంటమ్మా నాతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలో చెప్పమ్మా, రామ్మా కూర్చోమ్మా అనేసి అతి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే స్వరం అంటూ ఉంటుంది, నేను నీతో మాట్లాడాలన్నాను, అది కూర్చోనా నిలబడా కాదు, ఎలాగైనా నేను నీతో మాట్లాడాలి అనగానే చెప్పమ్మా చెప్పు అని చెప్పేసి సన్నీ అంటూ ఉంటాడు. మరి అసలు నీకు పెళ్లి కార్డుకి, లగ్నపత్రికకి, ముహూర్తాలకి వీటన్నిటికీ అసలు నీకు తేడా తెలుసా అనేసి ఒక్కసారిగా సందీప్ని అడిగేపాటికి సందీప్కి గుర్తొచ్చేస్తుంది. తను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పెళ్లి కార్డు కొట్టించి సత్యమ్మకు పంపించాను కదా, ఆ విషయం గురించి స్వరమ్మకు తెలిసిపోయినట్టుంది, అందుకే నన్ను అమ్మ అడుగుతుంది అనేసి అర్థం చేసుకున్నటువంటి సన్నీ ఆ చెప్పమ్మా అనేసి అనగానే నీకు ఇప్పటికే అర్థమైందని నాకు అర్థమవుతుంది సందీప్, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, అసలు అయినా కూడా పెళ్ళికి ఆ ముహూర్తాలకి పెళ్ళి అయ్యేదాకా చేసే పద్ధతికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది అంత వివరంగా సన్నీకి చెప్తూ ఉంటుందన్నమాట స్వరమ్మ. సన్నీ వినినంతసేపు విని 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 అమ్మ నువ్వు చెప్పటం అయిపోతే నేను కూడా ఒక ప్రశ్న వేస్తాను అనగానే అడుగు అన్నట్టుగా స్వరమ్మ కామ్ అయిపోతుందన్నమాట. అప్పుడే సన్నీ అడుగుతూ ఉంటాడు, అమ్మ నీ మెళ్ళో నాన్న తాళి కట్టినప్పుడు ఇవన్నీ చూసుకోలేదు కదా, ఏ ముహూర్తం చూసుకొని నాన్న నీ మెళ్ళో తాళి కట్టాడు, ఏం లేదు కదా, ఏం పెళ్లి కార్డులు కొట్టించి జనాలందరికీ పంచిపెట్టి నేనేమన్నా పెళ్లి చేసుకున్నాడా, లేదు కదా, వచ్చాడు 2 మూలలో తాడు పసుపు తాడు నీ మెళ్ళలో కట్టాడు, ఆ తాడు కట్టినప్పటి నుంచి కూడా మీ ఇద్దరు భార్యాభర్తల్లాగా మీరు మనస్ఫూర్తిగా అనుకొని ఇద్దరు ప్రేమతోటి ఉన్నారు, అదేనమ్మా ప్రేమ అంటే పెళ్ళి అంటే, అంతేగాని ఇంతమంది కలిసి లగ్న పత్రికలు రాపిచ్చేసి పెళ్లి కార్డులు కొట్టించేసి అడావిడి చేస్తేనే పెళ్లి కాదు కదా, హాసినిని నేను ఎప్పటి నుంచో నా భార్యలాగే అనుకుంటున్నా, ఏది ఏమైనా సరే హాసినినే నా భార్య అని చెప్పేసి గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే స్వరమ్మకి షాక్ కొట్టినంత పని అయిపోతుంది. ఇదేంటి సడన్గా సన్నీ ఇలా రివర్స్ అయ్యాడు అనేసి మనసులో అనుకుంటూ ఇంకా స్వరమ్మ బిత్తరపోయి కళ్ళ వెంట తనకే తెలవకుండా అలాగే నీరు కారిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అంత బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే సన్నీ వెళ్ళిపోతాడు కదా ఇంట్లో నుంచి, అటు ఫోన్ చేస్తాడనమాట హాసినికి, చూడు హాసిని నేను నిన్ను పలానా ప్లేస్లో కలవాలనుకుంటున్నా, నువ్వు శివగారిని తీసుకొని రావద్దు, నువ్వు ఒక్కదానివే రమ్మని ఫోన్లో చెప్తాడనమాట. హాసిని సన్నీ చెప్పిన విధంగా ఆ ప్లేస్కి వస్తుంది, వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది, ఈ డీసీపీ నన్ను ఎందుకు రమ్మన్నట్టు, శివాని తీసుకొని వస్తానంటే శివగారిని తీసుకురావద్దని కూడా చెప్పాడు, మరి ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేసి అనుకునే లోపే ఇప్పుడే వచ్చేస్తాడు సన్నీ. వచ్చేసి హాయ్ హాసిని ఎలా ఉన్నావు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటే నీకు ఒక్కసారైనా నన్ను చూడాలనిపించట్లేదా హాసిని, నన్ను నువ్వు మిస్ అవ్వలేదా హాసిని అని చెప్పేసి ఇంకా వెటకారంగా అంతా మాట్లాడుతూ ఉంటే అప్పుడే హాసిని అంటూ ఉంటుంది, మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతాను డీసీపీ సార్, అసలు మీరు మాకు ఏమవుతారని నేను మిమ్మల్ని మిస్ అవుతా, అయినా కూడా మిమ్మల్ని చూడటానికి రావాల్సిన అవసరం ఏముంది అనేసి హాసిని కొంచెం ర్యాష్గా గట్టిగానే సన్నీతోటి మాట్లాడుతూ ఉంటే అప్పుడు సన్నీ తన జోబీలో ఉన్నటువంటి లగ్న పత్రిక బయటికి తీస్తాడన్నమాట. ఇంకా బాబీ హాసిని ఇద్దరు కలిసి పంతులను కలిసి వాళ్ళ ముహూర్తానికి లగ్న పత్రిక రాపిచ్చి పెళ్లి కార్డుకి, పెళ్లి ముహూర్తాలకి, పెళ్లికి సంబంధించిన అన్ని విషయాల గురించి రాపించుకుంటారు కదా. ఆ కాగితం ఫస్ట్గా స్వరమ్మకు చూపించాలని స్వరమ్మ దగ్గరికి వెళ్ళి స్వరమ్మ చేతిలో పెట్టొస్తారు కదా, ఆ కాగితమే ఇప్పుడు సన్నీ దగ్గర ఉన్నటువంటి కాగితం అనమాట. ఏంటి హాసిని ఈ పేపర్ చూడగానే ఒక్కసారిగా నీకు మైండ్ పోయినట్టుంది, దీంట్లో మీ ముహూర్తం డేట్ రాసుకోలేదు, మరి మీరు ముహూర్తం ఎప్పుడనేది పాపం అబ్బాబాబాబ్బా మీరు మొత్తానికి ఇద్దరు దొంగ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారంట కదా అనేసి ఒక మాట కాదు 100 మాటలు పొత్తు లేని మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడే హాసిని అంటూ ఉంటుందన్నమాట. అవును డీసీపీ సార్, ఏంటి ఇప్పుడు మీకు భయపడాల్సిన పని ఏంటి, నాకు బాబీ గారికి పెళ్ళి, అందుకే ముహూర్తాలు పెట్టి ఇచ్చేసాం అని చెప్పేసి హాసిని అంటూ ఉంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను సంతోషంగా చూసి క్లాప్స్ కొట్టాలా హాసిని, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇంకా మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే ఆ జానకి ప్రాణాలు పోతుంది, జానకి ప్రాణాలు తీసి మీకు అప్పచెప్పాల్సి వస్తుంది, జానకి ప్రాణాలతోటి కావాలా ప్రాణాలు లేకుండా కావాలా ఆలోచించుకో అనేసి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటలకు నేను ఏమైనా భయపడతామనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఇంకా నాకు చెప్తున్నాను కదా నేను ముందుగానే బాబీయే నా మొగుడు, నేనే బాబీకి భార్యని, అంతేగాని మా మధ్యలో ఎవరూ రాలేరు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని భయపించాల్సిన అవసరం ఏం లేదు, చెప్పాను కదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి సన్నీకి బాగా క్లాస్ పీగుతుందన్నమాట.
హాసిని ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించడు సన్నీ. ఏంటి హాసినికి ఇంత ధైర్యం, తినేంటి అలా మాట్లాడుతుంది, జానకిని చంపేస్తానన్నా కూడా అసలు భయం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపటికి సత్యమ్మ, డాషు, అష్టలక్ష్మి, మన బావి నలుగురు కూర్చొని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. సత్యం అంటూ ఉంటుంది, శివయ్య నువ్వు ఆ డాక్టర్ అమ్మతో పాటు వెళ్ళాల్సిందయ్యా. ఆ డీసీపీ సందీప్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదయ్యా. ఆ మూర్ఖుడు ఏదైనా చేస్తాడు. మన జానకిని కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు మనకి దక్కనీయకుండా చేశాడు. అలాంటిది ఇప్పుడు హాసిని నేను చేస్తాడు అని నాకు భయంగా ఉంది అని చెప్పి సత్యమ్మ భయపడిపోతూ ఉంటే అప్పుడే మన బావి అంటూ ఉంటాడనమాట. సత్యమ్మ నేను వస్తానని చెప్పాను సత్యమ్మ, నువ్వు రావద్దు, మీ ఇద్దరు ఎదురైతే మీ ఇద్దరు కొట్టుకుంటారు కాబట్టి ఇది అవసరం లేదు, నువ్వు రావద్దని చెప్తే నేను ఆగిపోయాను. ఏంటి ఇంక ఇంతసేపు అయినా రాలేదు, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది అనేసి అందరు టెన్షన్ పడుతూ అటు ఇటు ఊగుతూ ఉండేలోపే మన హాసిని రానే వచ్చేస్తుంది అనమాట. హాసిని చూసినటువంటి సత్యమ్మ అలాగే ఇంకా అందరూ కూడా రా డాక్టర్ అమ్మ రా, ఏమైంది ఇంతసేపు ఏంటి, అసలు ఆ డీసీపీ నిన్ను ఎందుకు పిలిపించాడు అది ఇదని అనగానే ఇంకా హాసిని అక్కడ జరిగిందంతా చెప్తుంది. ఇంకేముంది, శివ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఏమన్నాడో చెప్పు డాక్టర్ అమ్మ, నిన్ను అసలు కలరు వాడిని మామూలుగా కాదు అది ఇది అని అనగానే కామ్గా ఉండు, ఈ కోపం వస్తుందనే కదా నేను నిన్ను తీసుకొని వెళ్ళండి, నేను చెప్పింది విను, ఎందుకంటే ఆ డీసీపీ దగ్గరే మన జానకి ఉందని నాకు అర్థమైపోయింది అనగానే అదేంది అలా ఎలా అర్థమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే చెప్తూ ఉంటుంది, మన ఇద్దరికి పెళ్ళైతే ఇంకా జానకిని చంపేస్తాను, జానకి శవాన్ని పంపిస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మన జానకి సన్నీ దగ్గరే ఉందని మనకు అర్థమైపోయింది కదా అని చెప్పేసి గట్టిగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంక ఇక్కడ ముగ్గురు మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా ఈలోపే సన్నీ గబగబా రెడీ అయిపోయి మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అది స్వరం అనుకుంటూ ఉంటుంది కదా, ఏది ఏమైనా సరే రేపటి నుంచి నేను సన్నీని ఫాలో అవ్వాలి, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది కనిపెట్టాలి అని చెప్పేసి ఇంకా సన్నీ వెళ్తూ ఉంటే స్వరమ్మ కూడా సన్నీ వెనకాలే ఇంట్లో నుంచి బయటికి వస్తూ సన్నీ ఎక్కడికి వెళ్ళేది నేను కనిపెట్టాలి, ఎందుకంటే ఇంకా హాసిని చెప్పినట్టుగా సన్నీలో చాలా రకాల మనుషులు ఉన్నారు, అవన్నీ కనిపెట్టి మంచిగా మార్చాలి అంటే నేను ముందడుగు వెయ్యాలి అని చెప్పేసి సన్నీ వెనకాల ఫాలో అవబోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధ చేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి, బాయ్.